ఓం నమ శివాయ. ఓం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకాయ నమ. ఓం ప్రత్యంగిరాదేవియే నమ. మనకి ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్తాం. ఒక్కోసారి జ్వరం 3 రోజుల్లో తగ్గిద్ది. టైఫాయిడ్ నెల రోజులు పత్తి ఉండాలి. మలేరియా, డెంగ్యూ అవి ఇంకా కొంచెం మనం నిర్లక్ష్యం చేస్తే తీవ్రత అవుతాయి. కానీ మనం ఆరోగ్యం బాగాలేనప్పుడు డాక్టర్ దగ్గరికి పోకుండా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర సలహాలు తీసుకునే కొంది మన సమస్య పెరిగితే కానీ తగ్గదు. సరే, ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, మందులు వాడాం, జబ్బు నయమైంది, పర్లేదు, బాగానే ఉంది. మరి మనసు బాగలేకపోతే, అనుకోని ఆటంకాలు వస్తే, అనుకోని చిక్కులు వస్తే ఏం చేయాలి? ఇది నా అనుభవం. నా చిన్నప్పటి నుంచి కూడా నాకు కొన్ని సెట్ కావు. నేను నవ్వినా, నేను సంతోషంగా ఉన్నా, నాకు ఎమ్మటి ఆ రోజు సాయంత్రానికి ఏదో ఒక విధంగా దుఃఖం మొదలైంది. ఇది నా జీవితం. అది చిన్నప్పటి నుంచి నేను చాలాసార్లు చూసా. ఇది పాజిటివ్గా ఉండాలి, మనం నవ్వుతూ కనపడాలి, విలాసంగా కనపడాలి అని అలా అనుకుంటే, విజువలేషన్ చేసుకుంటే మనం బాగుంటుంది అనుకుంటాం. కానీ యూనివర్స్ పాటల లెక్క ప్రకారం అయితే కరెక్టే. కానీ అలా విజువలేషన్ నా మనసులో నేను చేసుకోవాలి, బయట అందరూ కనపడేటట్టు చేయకూడదని నాకు ఇన్ని రోజులకి ఈ పాఠం అర్థమైంది. మనసు బాగాలేకపోతే ఏం చేయాలి? అనుకోని సమస్యలు వచ్చి సిక్కులు పడిపోతే నువ్వు నలుగురితో చెప్పుకుంటే నలుగురు 4 రకాలుగా రెచ్చగొడతారు, కానీ నీ సమస్యకు పరిష్కార మార్గం అయితే దొరకదు. అసలు సమస్య ఎందుకు పుట్టింది, ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది అనే మూలాలు ఆలోచన చేస్తే సమస్య పుట్టించినోడు పక్కకి వెళ్ళిపోతాడు, ఆ సమస్య తగిలించుకున్న వాళ్ళు పెద్దదై కూర్చుంటుంది. అంటే గుచ్చుకున్న ముళ్ళు తీసి పక్కన పడేస్తాం, కానీ కొన్ని రోజులకి అది సెప్టిక్గా మారితే దాని ప్రభావం ఎంత తీవ్రతగా ఉంటుందనేది మనం అర్థం చేసుకోవాలి. ముళ్ళు గుచ్చుకున్నప్పుడే పోయి సెప్టిక్ ఇంజెక్షన్ చేయించుకుంటే సమస్య అంతటితో అనారోగ్య సమస్య అనేది పెరగదు. అలాగే మనం కూడా కొన్ని ఈ అందరూ చెప్పుకోవడం వల్ల, రెచ్చగొట్టడం వల్ల ఆ సమస్య మూలం చిన్నదై ఉంటుంది. ఆ మూలాన్ని కానీ తీసేసి సరిపోయింది. దాన్ని ఆధారం చేసుకొని మనం కానీ మాట్లాడితే ఆ సమస్య అది ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయింది. దీనివల్ల అసలుది పోయి కొసరు వస్తుంది. అందువల్ల ఇలాంటి అనుకోకుండా ఆటంకాలు, చిక్కులు, సమస్య వచ్చినప్పుడు నేను చేసే పని ఏంటంటే, నా అనుభవంతో చెప్తున్నా. నాకు ప్రతి సంవత్సరానికి 5-6 సార్లు ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. ఎందుకంటే నా జీవితం, నా జాతకం అలాంటిది. ఇంట్లో అనారోగ్య సమస్యలు కానీ, లేకపోతే పిల్లలకి ఏదైనా ఆరోగ్యం బాగాలేక కానీ, వృత్తి ఉద్యోగాల్లో కానీ, మనం చేసే వృత్తి పనిలో కానీ, ఇట్లా ఏదో ఒక టెన్షన్స్ ఒత్తిడుతూ మనం ఉండే రెంటింట్లో వాటర్ ప్రాబ్లమ్స్ కానీ, అప్పుడప్పుడు ఈ రిపేర్లు కానీ ఏదో ఒక టెన్షన్ వస్తుంది. అది వచ్చినప్పుడల్లా గుండెలు చల్లబడిపోతాయి. నాకు చిన్నప్పటి నుంచి ఉంది అదే భయం. భయం 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 చిన్నప్పుడు భయం పుడితే అమ్మకు చెప్తాం, నాన్నకి చెప్తాం. నాకంటే నాన్న లేడు. మా అమ్మకి చెప్తే అమ్మకి చెప్పిన ధైర్యం ఉంది, అమ్మ చూసుకుంటుందని. ఇప్పుడు భయం పుడితే ఎవరికి చెప్పుకోవాలి? జగన్మాత, జగత్కే మాత అయిన జగన్మాతకి చెప్పుకోవాలి. తండ్రికి జగద్గురువు, జగత్కే తండ్రి, జగన్నాట సూత్రధారి అయిన ఆ శివుడికి చెప్పుకుంటాను నేను. కాకపోతే నా తండ్రి శివయ్య కొంచెం నిదానంగా ఇస్తారు రిజల్ట్, కానీ తల్లి మటుకు చాలా ఫాస్ట్గా ఇస్తుంది. ఆ తల్లికి నేను ముందు పోయి శివయ్యకి చెప్పుకుని, నాకు ఈ సమస్య, అనుకోకుండా సమస్య వచ్చి నా మానసిక వేదన గురవుతుంది తండ్రి, ఏం చేయాలి అని. ఆయన కొంచెం లేట్ చేశాడు. కొంచెం చూద్దాంలే, తొందరపడగా ఓర్పుగా ఉన్నట్టుగా. కానీ తర్వాత ఎమ్మటి అమ్మవారికి చెప్పుకున్నా. అమ్మవారు రిజల్ట్ చాలా ఫాస్ట్గా ఇచ్చింది. అమ్మవారు అంటే మన కనకదుర్గమ్మ గుడికి పోయించాను. అమ్మవారు అంటే వాళ్ళ రూపాలు వేరుగా ఉన్నా కానీ మొత్తం ఒకటే కదా. తండ్రులైనా అంతే, మనం ఏ రూపాల్లో కొలిస్తే ఆ రూపాన. ప్రత్యంగిరాదేవి అమ్మవారి గురించి యూట్యూబ్లో వచ్చిందండి. అదే దేవుడు చూపించాడు నాకు, అమ్మవారే చూపించింది నా కళ్ళకి. అది ఒక్కసారి విన్నాను, తర్వాత విన్నాను, మనసు బాగా ప్రశాంతత, నిర్మలం వచ్చేసింది. ఇంకా రెగ్యులర్గా వరుసగా వినడం జరిగాను. నాకు ఆటోమేటిక్గా నిన్న నా సమస్య ఎంత తీవ్రత అయినా నిన్న మటుకు నాకు ఏదో తెలియని ధైర్యం, ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. ఇంట్లో మంత్రశబ్దం వినపడితే ఒక పాజిటివ్ అనేది వస్తుందండి. అంటే మంత్రాల చింతకాయలు రాలుతాయి అంటారు కదా. మంత్రాలు చింతకాయలు రాలవు కానీ మంత్రాలు మనుషుల మనస్తత్వాన్ని మార్చేటువంటి ఆలోచన కలిగింది. ఆలోచన అంటే మార్పు మనలోనే మొదలవచ్చు. ఇప్పుడు మనం కూడా ఆవేశాన్ని మనం ఆటోమేటిక్గా ఆవేశంగా తగ్గితే, ఇప్పుడు ఒక మనిషి మీద దాడి చేస్తాడు, యువతల మనిషి తిరగబడినప్పుడు ఏం చేస్తాడు? కొడతాడు, అతనికి అలుపుచ్చి పక్కకి వెళ్ళిపోతాడు. అలాంటి శక్తిని ఆ భగవంతుడు మనకు, ఆ ఓర్పుని, సహనాన్ని ఇస్తాడు. అంతేగాని ఎదుటి శత్రువు నాశనం చేయటం అంటే శత్రువు ఆలోచన విధానం మార్చటం. శత్రువు నాశనం అంటే ఆలోచన, అతనిలో ఉన్నటువంటి కోమాన్ని, క్రోధాన్ని, అహాన్ని, మన మీద ఉన్నటువంటి ఈర్ష్య, ద్వేష, అసూయని తీసేయటమే శత్రువులో భగవంతుడు చేసేది. అంతేగాని అలా భగవంతుడు మనకు అడ్డం వచ్చిన వాళ్ళని తొలగించమంటే ఈ సృష్టిలో ఎవరు మిగలరు. నన్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎప్పుడు శివనామ స్మరణ చేస్తూ ఉంటాను. అమ్మవారికి చదువుతుంటాను స్తోత్రాలు, ఎక్కువ వాళ్ళకే స్మరణ చేస్తా. కానీ అప్పుడప్పుడు మనం మనుషులం కదండి, కొంచెం సమస్యలు తగ్గంగానే మర్చిపోతుంటాం. అందువల్ల అప్పుడప్పుడు భగవంతుడు మళ్ళీ మనకి ఇలాంటి గుర్తు చేస్తుంటాడు. ప్రతి ఒక్కరు గురువేనండి మనకు పాఠం నేర్పిపోయే వాళ్ళే జీవితంలో. మనకి ప్రతి ఒక్క సమస్యకు ఒక పాఠం నేర్చుకుంటాం, ప్రతి ఒక్క బాధకు ఒక ఓదార్పు నేర్చుకుంటాం. కానీ ఒకటి చెప్తాను నేనండి, మీరు ఏమైనా అనుకోండి, దైవశక్తికి మించిన శక్తి అయితే నాకు తెలిసి లేదు.
మనకి ఏ సమస్య వచ్చినా మనుషులు పరీక్షించలేకపోవచ్చు కానీ దైవం అయితే దైవం డైరెక్ట్ గురించి పరీక్షిస్తూ నీకు సహాయం చేస్తాడు, అటు చేయడు, మళ్ళీ మనుషుల ద్వారా చేపిస్తాడు. వాళ్ళు చేయాలన్నా ఆ దైవాన్నే కొలవాలి. ఎవరు ఇష్ట దైవాలను వాళ్ళు ప్రార్థించుకోండి. ఎవరు అంటే ఇక్కడ నేను చెప్పిన దేవుళ్ళే అది నాకు నచ్చిన మార్గం. ఎవరి మార్గంలో వాళ్ళు అన్వేషణ చేయండి. అందరూ బాగుంటారు. సర్వే జన సుగుణ భవస్తు. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.